ఆరోపణలు చేస్తలేదు. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? గ్రీన్ ఛానల్ అసలు హాస్టళ్లకు రెసిడెన్షియల్ స్కూళ్లకు ఒక్క పైసా ఆగదని ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఎవరి మాట నమ్మాలి? ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ మనం ఇక్కడ ఇంత ఇంపార్టెంట్ అంశం మీద ఇక్కడ మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఈరోజు పివి నరసింహారావు గారు ప్రారంభించిన మొట్టమొదటి స్కూల్ సర్వేల్లో ఈరోజు పిల్లలతో వంట వండిస్తే ఆ పిల్లవాడు అబ్బాయి పేరు 8వ తరగతి విద్యార్థి అధ్యక్ష. ఆ అబ్బాయి పేరు మీద వేడి వేడి నూనె ఆ పిల్లవాడి కాళ్ళ మీద పడి ఇక కాళ్ళు ఎట్లా కమిలిపోయినాయి, హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. మీరేమో మేము హాస్టల్ పోయినాము, బాగా చేస్తున్నాము, మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. సర్వేల్ స్కూల్లో ఈరోజు ఉదయం 9 గంటలకు పిల్లవాడు 8వ తరగతి విద్యార్థితో వంట వండిస్తే ఆ పిల్లవాడిని మీద నూనె పడి 2 కాళ్ళు కాలిపోయినాయి అధ్యక్ష. ఏ రకంగా పరిస్థితి ఉందో మీరు ఆలోచించండి. ఈరోజు ఇంకొక సంఘటన, కొరుట్ల నియోజకవర్గం పెద్దాపూర్ గురుకుల పాఠశాలల్లో ఇప్పటికే 4 పిల్లలకు పాము కరిచింది, 2 పిల్లలు చనిపోయినరు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయొచ్చిండ్రు. మళ్ళీ ఇవాళ 5వ విద్యార్థికి అబ్బాయి పేరు అఖిల్కు ఇవాళ మళ్ళీ పాము కరిచింది. ఇంత మనం మాట్లాడుతున్నాం. ఒక గురుకుల పాఠశాలల్లో ఏమో మరి అక్కడ వేడి వేడి నూనె పడి పిల్లవాడి కాళ్ళు కాలిపోయినాయి. పిల్లవాడితో వంట వండిస్తారా? అంటే ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ గవర్నమెంట్? 4 సార్లు పాము కాటయి 2 పిల్లలు చనిపోయిన రెసిడెన్షియల్ స్కూల్లో ఇవాళ మళ్ళీ పాము కాటుకు వచ్చిందంటే మీ నుంచి చర్యలు లేవు గనక, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కనుక సమస్యలు పునరావృతం అవుతున్నాయి అనడానికి ఇది ఉదాహరణతో మీకు చెప్తా ఉన్న అధ్యక్ష. ఈ సమస్యలు మా ప్రభుత్వంలో రాలేదని కాదు. ఆ రోజు సంవత్సరానికి 200, 300, 400 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయితే ఈరోజు వేల సంఖ్యలో ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది. అసలు సమస్య జరగని రోజే లేదు. ఇక చూడండి అధ్యక్ష, సాంబార్లో ఎలక, గురుకులంలో ఎలకల కలకలం, విద్యార్థికి పాము కాటు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100 ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్. నేను కోరేది, మీ సిన్సియర్గా మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇప్పటికైనా మీ కలెక్టర్లను బాధ్యులు చేయండి. చిన్న జిల్లాలైనవి, 2 అడిషనల్ కలెక్టర్లు ఉన్నారు. మీరు ప్రభుత్వం నుంచి మంత్రులు లేరు. సమస్య ఏమైంది? ఎస్సీ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే, ఎస్టీ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే, మైనార్టీ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే. ముఖ్యమంత్రి గారికి సమయం లేక డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టక సమస్యలు తీవ్రమైతా ఉన్నాయి. అది మీ ఇంటర్నల్ మ్యాటర్. ఎందుకు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసుకోలేకపోతుందో ఏడాది అయింది. చాలా మంది ఉన్నారు, టాలెంట్ ఉన్నోళ్ళు. ఐ విల్ లీవ్ ఇట్ టు యూ. కానీ మరి ముఖ్యమంత్రి గారు అన్నా చేయమనండి. మరి ఈ సమస్యలు ఏంది ప్రతిరోజు? దయచేసి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇలా మెస్ ఛార్జెస్ గురించి కొత్తగా మెస్ బిల్లులు పెంచారు. మా ప్రభుత్వం కూడా 2018లో పెంచాం. సరే, మీరు పెంచారు, సంతోషం. కానీ అందులో ఒక చిన్న డిస్టర్బెన్సీ ఉన్నది. మీరు 2100 ఏమో పోస్ట్ మెట్రిక్ పెట్టారు, కాలేజ్ పిల్లలకు పెట్టారు. ప్రీ మెట్రిక్ 1400 పెట్టినారు. అందరికీ కామన్ మెనూ అంటే హాస్టల్ వార్డెన్లు చెప్పేది ఏంటంటే అసలు ఇడ్లీ చేసేటువంటి వంట సామానే మా దగ్గర ఉండదు, చపాతీ చేసే వంట సామానే మా దగ్గర ఉండదు. ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి, ఇప్పుడు ఒక గురుకుల పాఠశాల అంటే జూనియర్ కాలేజ్ దాకుంటే మెనూలో మాకు కొంత 2100, కొంత 1400 వస్తే మేనేజ్ చేసి మేము ఆ మెనూ ఇవ్వగలుగుతాం. ఓన్లీ 10th వరకు ఉండేటువంటి దాంట్లో వంట సామాన్ లేదు, ఇది మేనేజ్ చేయడం కష్టం. అయితే పెంచండి, కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే అధ్యక్ష, హాస్టల్ మెయింటెనెన్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 3-4 లక్షల హాస్టల్ మెయింటెనెన్స్ ఇచ్చేవాళ్ళం. ఎస్సీ బీసీ హాస్టళ్లకు బుగ్గలు పోయినా, సున్నం వేయాలన్నా, డోర్లు పోయినా. ఈ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో మెయింటెనెన్స్ డబ్బు విడుదల కావడం లేదు. దాని మీద దృష్టి పెట్టమని నేను సలహా ఇస్తా ఉన్నా. ఇకపోతే అధ్యక్ష, గతంలో మేము చలికాలం వచ్చింది, బీసీ హాస్టళ్లలో స్వెటర్లు కానీ, ఎస్సీ హాస్టళ్లలో స్వెటర్లు కానీ, బ్లాంకెట్స్ కానీ వచ్చేది. ఇప్పటికీ కొన్ని హాస్టళ్లలో రాలేదు. కొన్ని డిపార్ట్మెంట్లలో వచ్చినాయి, కొన్ని డిపార్ట్మెంట్లలో రాలే. నేను మొన్న హాస్టల్కి పోతే పిల్లలు చెప్పిండ్రు, సార్ ప్రతి సంవత్సరం మన గవర్నమెంట్లో ప్లేట్ కానీ, గ్లాస్ కానీ, స్పూన్ కానీ, కటోర కానీ ఇవన్నీ వచ్చేది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాలేదు అనే విషయం చెప్పారు. రివ్యూ చేయండి, రాకపోతే ఏ హాస్టళ్లలో రాలేదో వాళ్ళకి ఇప్పించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. మొన్న మిట్టపల్లి ఎస్సీ గురుకుల పాఠశాలకు వెళ్ళాను. అక్కడ ఆడపిల్లలు ఉన్నారు. ఈ సంవత్సరం రావాల్సిన 4 జత బట్టలు ఇంకా రాలేదు సార్, మా బట్టలు ఇప్పించండి, విద్యా సంవత్సరం అయిపోతుంది, ఎస్సీ గురుకుల పాఠశాలలో బట్టలు రాలేదనే విషయం పిల్లలు మాకు చెప్పడం జరుగుతూ ఉంది.
దీస్ ఆర్ ద ఇష్యూస్. మనమేదో దీనికి బేసిజాలకు పోవాల్సిన అవసరం లేదు. మాకంటే బెటర్ చేస్తామన్న మీరు కనీసం మేము చేసిన దాన్ని కూడా కొనసాగించలేకపోతున్నారన్నదే మా ఆవేదన అధ్యక్ష. సరే, మిడ్ డే మీల్స్ ఇవాళ కూడా కోడిగుడ్డు 5 రూపాయలే ఉంది గవర్నమెంట్ ఇచ్చేది. ఆ కోడిగుడ్డు బిల్లు కూడా నేను క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ బయటకు పోయి ఫోన్ మాట్లాడి చెప్తున్నా. ఈరోజు ఈ జూన్లో స్కూల్ స్టార్ట్ అయితే వీఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. ఇప్పటి వరకు కోడిగుడ్డు బిల్లులు ఎక్కడ కూడా చెల్లించలేదు. 6 నెలల నుంచి కోడిగుడ్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఒకటి మార్కెట్లో ధర 7 రూపాయలు ఉంది, గవర్నమెంట్ ఇస్తున్నది 5 రూపాయలు. వారంకు 3 సార్లు కోడిగుడ్డు ఇవ్వమంటే వాళ్ళు 2 సార్లు ఇస్తున్నారు, ఒక్కసారి ఎగరగొడుతున్నారు. వాళ్ళది కూడా తప్పు లేదు. సో మెస్ ఛార్జీలు పెంచినట్టు కోడిగుడ్డు ధరను కూడా 5 రూపాయల నుంచి 7 రూపాయలకు పెంచాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్స్ ఎ ప్రాక్టికల్ ఇష్యూ. ఇకపోతే హాస్టళ్లలో గతంలో మేము చాలా చోట్ల కూడా చలికాలం ఆడపిల్లలు చల్లి నీళ్లతో స్నానం చేయలేరని సోలార్ ప్యానెల్స్ పెట్టించాం. నేను మొన్న కొన్ని హాస్టల్స్ పోతే సార్ ఆ కోతులు వచ్చి సోలార్ ప్యానెల్స్ అని డిస్టర్బ్ చేస్తున్నాయి, ఎంత రిపేర్ చేసినా ఉండడం లేదు, ఏదైనా గీజర్స్ పెట్టించే ఆలోచన చేయమంటున్నారు. అట్లీస్ట్ గర్ల్స్ హాస్టల్స్ వరకైనా వాటర్ హీటర్స్ పెట్టి ఆడపిల్లలు వేడి నీళ్లతో స్నానం చేసే విధంగా ఒక ప్రయత్నం చేయమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష, ఇకపోతే మిడ్ డే మీల్స్లో కూడా సెప్టెంబర్ వరకు బిల్స్ ఇచ్చారు. అక్టోబర్, నవంబర్ 2 నెలల మిడ్ డే మీల్స్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా వంట వండే వాళ్ళకు కూడా మిడ్ డే మీల్స్ ఎవరైతే అన్నం వండి పెడుతున్నారో వాళ్ళ జీతాలు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. తర్వాత మేము ప్రభుత్వం ఏం శ్రీధర్ బాబు గారు దబాయించకే దండం పెడతా. ఇప్పుడే మా బీజేపీ ఎమ్మెల్యే గారు నీకు బిరుదు ఇచ్చారు, ద మోస్ట్ ఏమనే ఇంటెలెక్చువల్ మినిస్టర్ ఆఫ్ దిస్ క్యాబినెట్ అని మా రాకేష్ రెడ్డి బిరుదు ఇచ్చిండు అన్న. అందుకని ఇచ్చిపెట్టాను నన్ను. జరా నేనేమైనా తిడుతున్నాను, నిన్ను సలహాలు ఇస్తున్నా, జరాగు నీ దయ సైగ చేయకను సార్. నేను సార్ ఇంత మంచిగా చెప్తున్నా సార్, నేను తిట్టేటి జానుండగా తిట్టలేను సార్. ఇలా ఏదో పిల్లలకు మంచిగా కావాలి, 12 లక్షల మంది పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను ప్రాక్టికల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. నువ్వు జరా కంట్రోల్ చేసుకో. ఇక నీ అధ్యక్ష, బ్రేక్ఫాస్ట్ స్కీమ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పిల్లలకు పెడితే చాలా మంది పొద్దున తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు పోతే పొద్దున పూట తినకుండా వస్తున్నారు, రక్తహీనత పెరుగుతూ ఉంది, పిల్లలు వీక్గా ఉంటున్నారని బ్రేక్ఫాస్ట్ స్కీమ్ స్టార్ట్ చేసినాం. దయచేసి ఆ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను కూడా కొనసాగించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్మీడియట్లో కూడా ఈసారి మేము మళ్ళీ ప్రభుత్వం వస్తే ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టాలనే ఆలోచన ఉండే మాకు. వీలైతే ఇంటర్మీడియట్లో రోజుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి, మీరు గమనించండి, లెక్క తెప్పించండి. ఇయర్ ఆన్ ఇయర్ ఇంటర్మీడియట్